అందరికంటే ముందుగాల మాట్లాడుకోవాల్సింది ఈ పెద్ద మనిషి గురించేనోళ్ళు. గుంటకండ్ల రామచంద్రారెడ్డి అనే ఈ తాత 95 ఏండ్ల ఈడుల నాగారం సర్పంచ్గా గెలిచి ఇయాల ప్రమాణ స్వీకారం చేసి వయసులో అందరికంటే పెద్ద సర్పంచ్గా రికార్డుకి ఎక్కిండు. అందుకే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి ఎంకన్న, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ హాజరుపడ్డారు. మరిగా రాబోయే రోజుల్లో ఈ పెద్ద మనిషి తన అనుభవానంతా రంగరించి ఈ ఊరికి ఏ తరికలా అభివృద్ధి చేస్తాడో చూడాలే. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యాసాగర్ గ్రామ పంచాయతీ పాలక వర్గంలా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు చెప్పిన యాలకే వచ్చి కూర్చున్నాడు. కాకుంటే ఈ కార్యాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన అధికారులు మాత్రం రాకపోయేటాలకు గిట్లా అందుకున్నాడు. రాజకీయ నాయకులేమో కొద్దిగా అటు ఇటు వస్తాం, అందుకని ఇప్పుడేమో అది వాళ్ళలాగా మేము వచ్చాం, మాలాగా వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. ఇక నువ్వన్నా ఉండవు సంతోషం, నువ్వు కూడా హాయిగా అని చేసుకుని వస్తే పోయేది, మేమే చేయించుకుని వెళ్ళేవాళ్ళం. ఇది కరెక్ట్ కాదు. భయం లేదు, అధికారులకు భయం లేదు, ప్రజాప్రతినిధులు కూడా కొత్తాడు కాబట్టి అప్పుడే అన్నా నేను, మీకు కూడా భయం ఉండాలి, నాకు భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే భయం ఉండాలి. గంత భయంతోని అధికారులైనా లీడర్లైనా పనిచేస్తే మంచిగానే ఉండు గాని గట్లెవలు పనిచేస్తున్నారు చెప్పుండ్రి. ఇక ఊరికి ఒకలే సర్పంచ్ ఉంటారు, కానీ ఈ ఊరికి మాత్రం 2 సర్పంచులున్నారు. ఇయాల నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఓగలు, లేదు లేదు నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఇంకొకలు, ఇద్దరు కూడా ఆహ్వాన పత్రికలు పంచుకున్నారు. అగో గట్లెట్లంటారా? మహబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయతీ ఎన్నికల్లా బీఆర్ఎస్ మద్దతుతోని పోటీ చేసిన నునావత్ స్వాతి అనే గీ యక్క 3 ఓట్ల తేడాతోని గెలిచినట్టు అధికారులు ప్రకటించిండ్రట. రిటర్నింగ్ అధికారి గెలిచినట్టు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చిండ్రట. అయితే రీకౌంటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని పోటీ చేసిన సనప సుజాత అనే ఈమె గెలిచిందని, ఈమెకు సుతాం రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం ఇచ్చేటాలకు ఇయాల ఇద్దరికిద్దరు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిండ్రు. కాకుంటే అధికారులు మాత్రం సుజాతతోనే ప్రమాణ స్వీకారం చేయించిండ్రు. ఇది ఇట్లుంటే గీ ఫ్లెక్సీ చూడుండ్రో పారి, ఆమె పేరుతోని సర్పంచ్ బోర్డు ముంగట పెట్టుకొని సర్పంచ్ కుర్చీలో కూసున్నట్టు ఓ కాడా, జంగిలి అనిత మల్లికార్జున అనే నేను అని ఇంకో కాడా, ఇట్లా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలే ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసినాయి.